కోట్లాది మంది ఉత్సాహంగా ఎదురుచూస్తున్న రామమందిర ప్రారంభోత్సవంపై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. ఆలయ నిర్మాణానికి విరాళాలు ఇవ్వాలంటూ నకిలీ క్యూఆర్ కోడ్లు వ్యాప్తి చేస్తున్నారు. సామాజిక మాధ్యాల్లో క్యూఆర్ కోడ్తో కూడిన సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజులుగా ఫోన్లు, వాట్సాప్ సందేశాలు పంపిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని హెచ్చరిస్తున్నారు. రామమందిర నిర్మాణ బాధ్యత, ఇతర పనుల్ని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షిస్తుంది. ట్రస్ట్ ప్రైవేటుగా విరాళాలు సేకరించడం లేదు. సైబర్ నేరగాలు మాత్రం ఆలయం పనులు వేగంగా పూర్తయ్యేందుకు విరాళాలు అవసరమని, వితరణ చేసేందుకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని సందేశం పంపిస్తున్నారు. భక్తులు స్కాన్ చేసి విరాళం పంపిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కుప్పలుగా నకిలీ వెబ్సైట్లు. మరోవైపు సైబర్ ముఠాలు నకిలీ వెబ్సైట్లను సైతం రంగంలోకి దించాయి. ఆలయ నిర్మాణానికి ఎంతో కొంత విరాళం ఇవ్వాలని భక్తులు ఆన్లైన్లో వెబ్సైట్ల కోసం వెతుకుతుంటారు. అదే అదనుగా నేరగాళ్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పేరుతో కొన్ని నకిలీ వెబ్సైట్లు సృష్టించి లింకుల్ని షేర్ చేస్తున్నారు. సందేశాలు, నకిలీ లింకుల్ని నమ్మవద్దని పోలీసులు తెలుపుతున్నారు.